పరిష్కరించాలి రాజీవ్ గృహకల్ప మంచినీరు డ్రైనేజీ సమస్యను రాజీవ్ గృహకల్పలో మంచినీరు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి రాజీవ్ గృహకల్పలో మంచినీరు డ్రైనేజీ సమస్యను నిర్మించాలి శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ ను శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ ను శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను మంజూరు చేయాలి రాజీవ్ గృహకల్ప ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహకల్ప ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహకల్ప ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు పరిష్కరించాలి మంచినీళ్లు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి మంచినీళ్లు డ్రైనేజీ సమస్యను మరమ్మతులు చేయాలి రిపేర్ కు వచ్చిన వాటర్ ట్యాంక్ ను మరమ్మతులు చేయాలి వాటర్ ట్యాంక్ ను మరమ్మతు చేయాలి వాటర్ ట్యాంక్ ను పరిష్కరించాలి రాజీవ్ గృహకల్ప ప్రజల సమస్యలను రాజీవ్ గృహకల్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలి మంచినీళ్లు డ్రైనేజ్ సమస్యను శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ స్థానంలో కొత్త ఇళ్లను శిథిలావస్థకు చేరిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను రాజీవ్ గృహకల్ప ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహకల్ప ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు వైఖరి మంచినీళ్ల సమస్య పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కావాలి గొల్లగూడెంకు మంచినీళ్లు కావాలి గొల్లగూడెంకు మంచినీళ్లు కావాలి గొల్లగూడెంకు మంచినీళ్లు వేయాలి బోర్లు వెంటనే వేయాలి శాశ్వత పరిష్కారం కొరకు బోర్లు శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు బోర్లు శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు బోర్లు ప్రతిరోజు కిన్నెరసాని పంపు ప్రతిరోజు కిన్నెరసాని పంపు పరిష్కరించాలి గొల్లగూడెం మంచినీటి సమస్యను గొల్లగూడెంలో మంచినీటి సమస్యను రాజీవ్ గృహకల్ప ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సిపిఎం బృందం ఇక్కడ పర్యటించింది. ఇక్కడ సమస్యలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. ఎప్పుడో నిర్మించినటువంటి రాజీవ్ గృహకల్ప శిథిలావస్థకు చేరి ఎక్కడ పైకప్పు కూలిపోతుందని చెప్పేసి ప్రజలు ఇక్కడ వర్షాకాలం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బిల్డింగ్స్ కూడా పెచ్చులుడిపోతా ఉన్నాయి. వీటితో పాటుగా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వాటర్ లీకేజ్ అయి 24 గంటలు నీళ్లు వృధాగా పోతున్నాయి తప్ప ప్రజలకు ఆ నీళ్లు ఉపయోగపడడం లేదు. అందుకని తక్షణమే మున్సిపల్ అధికారులు ఆ రిపేర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేయించాలి. అట్లాగే చాలా దుర్గంధంగా ఇవాళ రాజీవ్ గృహకల్ప ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సెప్టిక్ ట్యాంకులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల మొత్తం ఇది ఒక మురికి కోపంగా ఇవాళ రాజీవ్ గృహకల్ప తయారైంది. అందుకని మున్సిపల్ అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజీవ్ గృహకల్ప సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఎప్పుడో శిథిలావస్థకు వచ్చినటువంటి బిల్డింగ్ లో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాజీవ్ గృహకల్పలో ఉంటున్నటువంటి 120 కుటుంబాల ప్రజలు ఎవరైతున్నారో ఆ 120 కుటుంబాలకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఈ శిథిలావస్థకు వచ్చినటువంటి బిల్డింగ్ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఆ ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.